ఎలా ఉన్నారండి? ఇండియన్ డైరీకి స్వాగతం. ఇక్కడ కనిపించే ఈ వ్యక్తి పేరు హరీష్ చంద్ర వర్మ. ఈయన ఒక ప్రొఫెసర్. అయితే చాలా మంది ప్రొఫెసర్స్ ఉంటారు కదా, మరి ఈయన గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఈయన గొప్పతనం ఏంటో తెలుసా? ఈయన ముందుగా బీఎస్సీ డిగ్రీ కంప్లీట్ చేసి తర్వాత ఐఐటి కాన్పూర్లో ఎంఎస్సి ఇంకా పిహెచ్డి కంప్లీట్ చేశారు. ఆ తర్వాత ఆయన చదువుకున్న అదే పట్నా సైన్స్ కాలేజ్లో 15 సంవత్సరాలు లెక్చరర్ కింద చేసి ఆ తర్వాత అక్కడ రిజైన్ చేసి ఐఐటి కాన్పూర్లో న్యూక్లియర్ ఫిజిక్స్ మీద ఎన్నో రీసెర్చ్లు చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద మొదలై అంచులంచులుగా పెరిగి విద్యార్థులకు ఉపయోగపడే ఎన్నో రకాల ఎక్స్పెరిమెంట్లు చేసి ఒక సీనియర్ ప్రొఫెసర్ లాగా ఎన్నో సంవత్సరాలు ఆయన సేవల్ని అందించి 2017లో ఆయన రిటైర్డ్ అయ్యారు. ఆయన సేవల్ని గుర్తించిన ఆ బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అనే పురస్కారం 2017లో అందించి ఆయన ప్రతిభను అందరికీ తెలిసేలా చేసింది. కానీ ఆయన చదువు ఇంతతోనే ఆగిపోకూడదని, ఇంకా ఎంతో మంది విద్యార్థులకు ఉపయోగపడాలని, చదువుకోలేని పేద స్థితిలో ఉన్న విద్యార్థులకు ఈ చదువును అందించాలని ఆయన ముఖ్య ఉద్దేశంతో శిక్షా సోపన్ అనే సంస్థను మొదలుపెట్టి ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. అలానే కాన్పూర్ ఐఐటిలో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ఈయన పాఠాలు చెప్తూ ఉంటారు. ఇంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయన రాసిన పుస్తకాల్లో చాలా ప్రసిద్ధి చెందిన పుస్తకం కాన్సెప్ట్స్ ఆఫ్ ద ఫిజిక్స్ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 అంటే మనం ఇంటర్మీడియట్లో చదువుకునే మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం పుస్తకాలు. ఈ పుస్తకానికి ప్రతి ఏటా ఆయనకు ₹1,00,00,000 వరకు ఆదాయం వస్తుంది. కానీ ఆ ఆదాయంలో ఏ ఒక్క రూపాయి కూడా ఆయన తన సొంత ఖర్చులకు వాడుకోకుండా మొత్తం కూడా మన దేశ అభివృద్ధికి తోడ్పడాలని ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కి డొనేట్ చేస్తున్నారు. అంతేకాక ఆయనకు వచ్చిన జీతంలోంచి ఎంతో మంది విద్యార్థులను తన సొంత ఖర్చులతో చదివిపిస్తున్నారు. చాలా మంది విద్యార్థులకు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో అట్లాంటి విద్యార్థులకు ఈయన శిక్షణ అందిస్తూ వాళ్ళ భవిష్యత్తుకు తోడ్పడుతున్నారు. ఆయన సేవల్ని గుర్తించిన మన దేశ ప్రభుత్వం 2021లో రాష్ట్రపతి భవన్లో మన దేశ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఆయనకు పద్మశ్రీ బిరుదును ఇచ్చి సత్కరించారు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా అండి ప్లీజ్. అండ్ అలానే నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.